జై శ్రీరామ్. రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 33వ అధ్యాయము. ఎప్పుడైతే రావణుని వెంట విద్యుజ్జిహ్వుడు అక్కడి నుండి వెళ్ళిపోయారో వారి మాయచేత కల్పితమైన రాముని ఖండిత శిరస్సు, రాముని ధనుస్సు, బాణములు కూడా మాయమయ్యాయి. అది చూసిన సీత నిశ్చేష్టురాలయ్యింది. ఆ సమయంలో అక్కడే ఉన్న శరమ అనే రాక్షస స్త్రీ సీత దగ్గరకు వచ్చింది. రాక్షసులలో కూడా మంచివాళ్ళు ఉన్నట్టు శరమ రాక్షస స్త్రీ అయినా సీత అంటే ఆమెకు ప్రేమ, అభిమానము. సీతకు కూడా శరమ అంటే ప్రీతి, నమ్మకము. శరమ సీతను చూసి ఇలా అంది, సీతా, ఏడవకు, ఊరుకో. ఈ పరిణామాలు చూసి బాధపడకు. రావణుడిక్కడికి వచ్చినప్పటి నుండి అతడు పలికిన పలుకులు, నువ్వు నీ భర్త గురించి పడ్డ ఆవేదన, నువ్వు రావణునితో పలికిన పలుకులు అన్నీ నేను ఆ చెట్టు చాటున ఉండి విన్నాను. నాకు రావణుడంటే ఏమాత్రం భయం లేదు. ఏం చేస్తాడు? చంపుతాడు, అంతే కదా. నీకోసం నా ప్రాణాలు కూడా ఇస్తాను. నన్ను నమ్ము. సీతా, నువ్వు ఒకటి గమనించావో లేదో, రాముడు చనిపోయాడు అని నిన్ను నమ్మించడానికి రాముని శిరస్సు తీసుకుని వచ్చిన రావణుడు సేవకుడు వచ్చి ప్రహస్తుడు వచ్చాడు అనగానే వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేను కూడా వారిని రహస్యంగా వెంబడించి అసలు విషయం తెలుసుకున్నాను. నీ రాముడు మరణించలేదు. నీ రాముడిని ఎవరూ చంపలేదు. రావణుడు చెప్పినట్టు ఏ వానరుడు చావలేదు. వారంతా రాముని రక్షణలో సుఖంగా ఉన్నారు. రావణుడు అన్ని అసత్యాలు చెప్పాడు. నీ దగ్గర తన మాయలు ప్రయోగించాడు. అందుకే వాడు వెళ్ళగానే వాడు మాయతో సృష్టించిన రాముని శిరస్సు, ధనుర్బాణములు అన్నీ మాయమయ్యాయి. కాబట్టి రాముడు క్షేమంగా ఉన్నాడు. నీవు దిగులు చెందనవసరం లేదు. పైగా రాముడు 100 యోజనముల సముద్రమును అపారమైన వానరసేనతో దాటి లంకను చుట్టుముట్టాడు. అందుకే రావణుడు తొందరగా ఇక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ విషయం నిర్ధారణ చేసుకోవడానికి నేను నగరం బయటకు వెళ్ళి వానరసేన మధ్యలో ఉన్న రామలక్ష్మణులను నా కళ్ళారా చూశాను. ఈ విషయం నిర్ధారించుకోవడానికి రావణుడు తన గూఢచారులను పంపాడు. వారు వానరసేన లంకను చుట్టుముట్టినది అన్న వార్త తీసుకుని వచ్చారు. ఈ వార్త విన్న రావణుడు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోయాడు. తన మంత్రులతో సభ చేసి వారితో మంత్రాంగమును సాగిస్తున్నాడు అని శరమ సీతతో చెబుతూ ఉండగానే యుద్ధబేరీలు మ్రోగుతున్నాయి. సైనికుల కోలాహలం వినిపించింది. సీతా, విన్నావుగా, అదుగో రణభేరి మోగుతూ ఉంది. అశ్వికసేన, గజసేన కథనరంగమునకు కదులుతున్న సవ్వడి వినిపిస్తూ ఉంది. సైనికుల హుంకారాలు వినిపిస్తున్నాయి. రావణుడు రాముడి మీదకి యుద్ధానికి వెళుతున్నాడు. రావణుడు పలికినట్టు రాముడు మరణించి ఉంటే వానర సైన్యము పారిపోతే ఇప్పుడు ఎవరి మీదకి యుద్ధానికి వెళుతున్నాడు? కాబట్టి రావణుడు పలికిన పలుకులన్నీ అబద్ధమని తెలుసుకో. నీకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి. నీ రాముడు నిన్ను చేరుకుంటాడు. ఈ రాక్షసులకు పోయే కాలం దాపరించింది. రావణుడు యుద్ధంలో మరణించడం, రాముడు నిన్ను పొందడం తథ్యం. నీ దుఃఖములన్నీ తొలగిపోతాయి. నువ్వు నిశ్చింతగా ఉండు. ప్రత్యక్ష దైవమైన ఆ సూర్యునికి నమస్కరించు. నీకన్నీ శుభాలు కలుగుతాయి అని పలికింది శరమ. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 33వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్.